ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 14th జూలై 2026 నుంచి 18th జూలై 2026 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నిన్నటితో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం కాలేజ్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ అనేది పే చేయాలి, అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఏ డేట్ వరకు చేయాలి, మనకు డీడబ్ల్యూసెట్కి సంబంధించి ఆ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్లో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వారు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, లేదా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫర్దర్ అప్డేట్స్ మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మనకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మీకు లైవ్లో అయితే తెలవడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే స్క్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. కాబట్టి మీరు జస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ స్కెడ్యూల్కి సంబంధించిన దాంట్లో స్కెడ్యూల్ పైన క్లిక్ చేయగానే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టైమ్ స్కెడ్యూల్ ఫర్ ది ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్స్ అని సో 14th జూలై 2026 నుంచి 18th జూలై 2026 వరకు అయితే ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ మిస్టేక్ అయితే చేయడం జరిగింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. సో వాళ్ళకి తెలుసో తెలియక ఒకటే కాలేజ్ పెట్టేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయడం జరిగింది. బట్ ప్రతి వీడియోలో మేము ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఉన్న కాలేజెస్ చాలా తక్కువ అండ్ ఆ కాలేజ్లో ఉన్న సీట్లు కూడా చాలా తక్కువ. ఈచ్ కాలేజ్లో 50 సీట్స్ ఉంటాయి. 50 సీట్స్లో మనకు సంబంధించిన మెథడాలజీలో 10 to 15 మాత్రమే ఉంటాయి. 10 to 15లో మీకు సంబంధించిన కేటగిరీలో 1 or 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. మీది బెటర్ ర్యాంక్ వచ్చినా కూడా ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి అని అయితే గైడ్ చేయడం జరిగింది. బట్ సో మెనీ మిస్టేక్స్ అయితే స్టూడెంట్స్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వాళ్ళు నియర్ బై నెట్ సెంటర్ కావచ్చు, అదర్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలిసి తెలియక అవగాహన వల్ల వెబ్ ఆప్షన్స్ అయితే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్తో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. బట్ మేము డీటెయిల్ వీడియో అయితే చేశాము. సెకండ్ ఫేజ్లో అలాంటి మిస్టేక్ అయితే చేయకండి. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మేము వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాము. మీకు సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది మీరు ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కువ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే అది ఏ విధంగా పెట్టాలనేది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ అయితే కాదు ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది 20 జూలై 2026 రోజు వస్తుందని అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు. కానీ ఏపీ డీడబ్ల్యూసెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా డిలే చేస్తారు. ప్రతి అప్డేట్లో కూడా చాలా డిలే అయితే ఉంటుంది, మామూలు డిలే కాదు. సో 20 రోజు అన్నప్పుడు 25 రోజు, 25 అన్నప్పుడు 27th రోజు అలా డిలే అయితే ఉంటుంది, చాలా డిలే ఉంటుంది. సో కాబట్టి ఎనీవే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మాత్రం 20 జూలై 2026 నుంచి 23 జూలై 2026 వరకు మీకు సంబంధించిన అప్డేట్ అయితే తెలుస్తుంది. అప్డేట్ తెలిసిన తర్వాత సో మీరు మీ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎలా తెలుస్తుంది సార్ సీట్ వచ్చినట్టుగా అంటే ఆ రోజు మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే లాగిన్ అవ్వడం జరిగిందో అండ్ మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి కూడా సేమ్ మీకు సంబంధించిన డీడబ్ల్యూ యొక్క అడ్మిషన్ నెంబరు అండ్ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయినట్లయితే మీకు సంబంధించి సీట్ అలాట్ అయినట్టయితే దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ సీట్ అలాట్ కాకపోతే నాట్ అలాట్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది మీకు సీట్ అలాట్ అయితే పలానా కాలేజ్లో మీకు సీట్ వచ్చిందని. ఈ 2 అప్డేట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ రోజు మనకు 20 జూలై రోజు రిజల్ట్ వస్తే 20 జూలై రోజు, 21 జూలై రోజు వస్తే 21 జూలై రోజు, 22 రోజు వస్తే 22 రోజు, లేదా 23 రోజు వస్తే 23 రోజు. ఈ డేస్లో ఎప్పుడు రిజల్ట్ వచ్చినా కూడా మేము ఆ వీడియో చేస్తాము. ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీకు కనుక రిజల్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏముంటుందంటే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ సంబంధించి కూడా ప్రజెంట్ స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. అండ్ ఒకవేళ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది లేట్ అయిందనుకోండి మళ్ళీ వెరిఫికేషన్కి రివైజ్డ్ డేట్స్ అయితే ఇస్తారు. నో ప్రాబ్లం. దానివల్ల వాళ్ళు రిజల్ట్ లేట్గా ఇస్తే మనకు సీట్ అలాట్మెంట్ సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ విషయంలో కూడా వాళ్ళు కొంత ఎక్స్టెండ్ అయితే చేస్తారు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, వారిని మనం క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. సో సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంత డిలే అవుతుంది. కాబట్టి సో మనకు ఎనీవే మీకు సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫేజ్ 1లో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సో 24th జూలై నుంచి 29th జూలై వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారంటే సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎట్ ది డైట్ ఇష్యూ ఆఫ్ ది ఫైనల్ అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటారు. సో డైట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో మీ యొక్క నియర్ బై డిస్ట్రిక్ట్స్ సంబంధించి మీరు జనరల్గా ఏ డిస్ట్రిక్ట్ అయితే
లోకల్ అవుతారో ఆ డిస్టిక్లో కనుక మీకు సో డైట్ కాలేజ్ ఉన్నట్టయితే, గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉన్నట్టయితే దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మీకు నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్స్లోనే అలాట్ చేస్తారు. అంటే మీకు లొకాలిటీని బట్టి మీరు ఏ డిస్టిక్ అయితే లోకల్ అవుతారో ఆ లోకల్. సో ఖచ్చితంగా మీకు అలాట్ చేయబడిన కాలేజ్కి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు మీతో పాటు డిఫరెంట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎస్పెషల్లీ ఇక్కడ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. బట్ ఇక్కడ కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. టోటల్గా మనకు ఒక 10 to 8 డాక్యుమెంట్స్ వరకు అయితే కావాల్సి ఉంటుంది. 10 to 8 డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ 10 to 8 డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క DWSETకి సంబంధించిన ర్యాంక్ కార్డు, తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ 3 అయితే మనకు వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన SSC మెమో కావాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. జనరల్గా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఓపెన్లో 10th క్లాస్ చదివినా లేదా ఓపెన్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అయినట్టయితే సో మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండవు. బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే మీరు మినిమం ఒక 4 years అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా మీరు దానికి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. మినిమం 4 years ఎందుకంటే క్యాండిడేట్ అనేవారు 7 years ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తీసుకోవాలి. బట్ మనకు మీ సేవ నుంచి కానీ MRO ఆఫీస్ నుంచి కానీ 7 years అయితే ఇవ్వరు. మినిమం 4 years ఉండేటట్టు తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే తీసుకోండి. 7 yearsకి ఇస్తే హ్యాపీ, కానీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే మినిమం 4 years ఉండేటైతే చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు బేస్డ్ ఆన్ క్యాస్ట్ సీట్ అయితే ఏ కేటగిరీలో అలాట్ చేయడం జరిగిందో ఖచ్చితంగా ఆ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. ఒకవేళ లేదనుకోండి వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు BC అయితే BC, SC అయితే SC, ST అయితే ST, ఒకవేళ EWS కేటగిరీ కింద అలాట్ చేస్తే EWS కేటగిరీ కింద సీట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికోసం అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. మీకు స్కాలర్షిప్ కావాలి, స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటేనేమో ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో నాకు స్కాలర్షిప్తో పని లేదు, నేను ఓన్గా పే చేసుకుంటాను అమౌంట్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకునే క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. బట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ 2026 సంబంధించింది తీసుకెళ్తేనేమో సో బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీని బట్టి సమ్ అమౌంట్ అనేది మీకు సో సబ్సిడీ కింద అయితే సమ్ అమౌంట్ అనేది మీకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన క్లారిటీ నేను ఎండింగ్లో ఇస్తాను, వీడియో లెంత్ కాకుండా. సో మీరు ఇక్కడ స్కిప్ చేసినా కూడా వీడియో ఎండింగ్లో అయితే చూడొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇవి మనకు కావాల్సింది. దాంతోపాటు మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే లైక్ NCC, స్పోర్ట్స్, స్కాప్, రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ EBC, మైనార్టీ, అదర్ స్టూడెంట్స్ అయినట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం రెడీ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మీకు ఎక్కడైతే డైట్ సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు ఒక సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు గూగుల్ ఫామ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే గూగుల్ ఫామ్ కానీ లేదా అప్లికేషన్ ఫామ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ అనేది మనం ఫిల్ చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిల్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు నెంబర్స్ వైపు పిలవడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి సో మీకు ఏంటంటే వాళ్ళకు లెటర్ అయితే ఇస్తారు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా. అండ్ ఆఫ్టర్ దట్ పేమెంట్ చేయమంటారు. ఇమీడియట్లీ మీకు వచ్చిన పేమెంట్ ఏదైతే ఉంటుందో పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ నేను హోల్డ్ చేసి పెట్టడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒకలాగా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఒకలాగా అనమాట. రిలేషన్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్ అయితే ఉంటుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి వెరిఫికేషన్లో ఎస్ అని పెడతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నో అనేది పెట్టడం జరుగుతుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే గవర్నమెంట్ కాలేజ్కి జస్ట్ 100 రూపీస్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ ఫండ్ అనేది 100 రూపీస్ ఉంటుంది. అది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ వస్తుంది. సో రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అలా ట్రీట్ చేస్తారు వాళ్ళంతే. మీకు డిగ్రీ కంప్లీట్ అయింది, PG కంప్లీట్ అయింది అనేది పట్టించుకోరు. బట్ మీకు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే అమౌంట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 1500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మ్యాటర్. సో ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజ్ సంబంధించిన మొత్తం ఫీ అనేది మీరు ఆ రోజు పే చేసి సీట్ అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ ఫీ ఎంత ఉంటుందంటే 2385 రూపీస్ అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు లేదు, మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి వెరిఫికేషన్లో 2385 రూపీస్ అనేది పే చేస్తేనే మీకు వాళ్ళు ఫైనల్ కన్ఫర్మేషన్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ తీసుకెళ్ళి మళ్ళీ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ వెరిఫికేషన్ అయిన కాలేజ్లోనే మీకు సీట్ అలాట్ అయింది అనుకుంటే అక్కడే కన్ఫర్మ్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ప్రైవేట్ కాలేజ్ సంబంధించి 12,500 ఫీ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే 12,500 రూపీస్ అనేది ఇమీడియట్లీ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్లా కాదా అనే దాన్ని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో మనకు సమ్ టైమ్స్ రేషన్ కార్డుకి సంబంధించిన ఎగ్జామ్షన్ కూడా ఇస్తారు. రేషన్ కార్డు ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే బట్ అప్లై చేసే
అయితే పెట్టుకోండి. నా సజెషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. మనకి ఇంకా టైం ఉంది. సో వితిన్ 2 days 3 daysలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకున్న పాసిబిలిటీస్ బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే గవర్నమెంట్ కిడ్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు. అండ్ సేమ్ టైం ఓసీ కేటగిరీలో కొంతమంది స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. అలాంటి క్యాండిడేట్స్ మీకు గవర్నమెంట్లో వచ్చిన ప్రైవేట్లో వచ్చిన మొత్తం అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ రిమైనింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఇదనమాట ప్రాసెస్. కంప్లీట్ అయితే మనకు వాళ్ళకు లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఫైనల్ అడ్మిషన్ లెటర్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో అయితే సబ్మిట్ చేస్తారు. ఇది ప్రాసెస్ మనకు. ఎనీవే వెరిఫికేషన్ సంబంధించి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం వెరిఫికేషన్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేది. బట్ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. కొన్నిసార్లు వెరిఫికేషన్ ప్లేస్ చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వన్స్ మనకు వెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ వచ్చిన తర్వాత మన కాలేజ్ అనేది ఫస్ట్ డే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 30 July 2026 రోజు ఇన్స్ట్రక్షన్ డే అయితే ఉంటుంది. ఫస్ట్ డే కాలేజ్ సంబంధించి మీకు సీట్ అలాట్ అయితే ఆ రోజు నుంచి కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అడ్మిషన్ మ్యాండేటరీ కాబట్టి మనకు ఎఫ్ఆర్ఎస్ అయితే ఉంది. అండ్ ఎఫ్ఆర్ఎస్ సంబంధించి కూడా ప్రతి రోజు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే కొంతవరకు మీరు మేనేజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మినిమం 75% అటెండెన్స్ అయితే ఉండాలి. 75% అటెండెన్స్ ఉంటేనే మీకు ఎగ్జామ్కి అలౌ చేస్తాము అన్నట్టుగా ఎగ్జామ్ ఫీ పే చేయడానికి మీ యొక్క ఎఫ్ఆర్ఎస్కి ఇంటర్లింక్ ఇస్తామన్నట్టుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎనీవే అడ్మిషన్స్ తీసుకునే క్యాండిడేట్స్ కేర్ఫుల్గా అయితే అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పిన 2,885 కావచ్చు లేదా 12,500 అమౌంట్ ఏదైతే నేను మెన్షన్ చేయడం జరిగిందో ఆ అమౌంట్ అనేది ఫర్ ఇయర్ 2 years అంటే మీరు డిప్లొమా అనేది మనకు 2 years కోర్సు. ఫస్ట్ ఇయర్కి ఒకసారి కట్టాలి, సెకండ్ ఇయర్కి ఒకసారి కట్టాల్సి ఉంటుంది. మీకు స్కాలర్షిప్ వస్తేనేమో కట్టాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్ రాకపోతే మొత్తం అమౌంట్ కట్టాలి. సార్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుందా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ రాకపోతే ఫ్యూచర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం మీకు స్కాలర్షిప్ వచ్చినట్టుగా వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి క్వైరీస్ ఇస్తారు కాబట్టి సెకండ్ ఫేజ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు సెకండ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ తోటి ఎప్పుడు కూడా మన కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కొంతమందికి నచ్చదు, అందులో జాయిన్ అవ్వరు. కొంతమందికి సీట్ రాదు. అండ్ కొంతమందికి అదర్ రీజన్స్ వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుతారు. అలాంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో వచ్చేసి అందరూ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ వెబ్ ఆప్షన్స్లో అంటే సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సీట్ రాని వారు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొత్తగా సో దానికి సంబంధించి అప్డేట్స్ తెలియక అంటే ఫస్ట్ ఫేజ్ అప్డేట్స్ తెలియక నేను దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. అలాంటి క్యాండిడేట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే సీట్ వచ్చి కాలేజ్లో కన్ఫర్మ్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు, సీట్ రాని వారు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ తెలియక ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ సీట్ అలాట్మెంట్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఎప్పుడు ఉండొచ్చు సార్ కౌన్సిలింగ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు కౌన్సిలింగ్ అనేది 1 July వరకు 31 July వరకు ఉంది. కాబట్టి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ ఆగస్టు సెకండ్ వీక్లో కానీ సెకండ్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. ఎక్కువ టైం ఇవ్వరు. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినట్టుగా ఎక్కువ టైం అయితే ఇవ్వరు. జస్ట్ వితిన్ 1 day 2 daysలో దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు. అంటే ఒక రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అండ్ ఒక రోజు బ్రేక్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ ఇస్తారు. తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఒక 2 days అంతే తక్కువ టైం అయితే ఇస్తారు. కాబట్టి సెకండ్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేస్తే మీకు అప్డేట్ తెలుస్తుంది. లోకల్ న్యూస్ పేపర్లో అదర్ ఫాలో అయినా కూడా మీకు అప్డేట్స్ అయితే తెలుస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మనకు వెబ్ ఆప్షన్స్ అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 14th July నుంచి 18th July వరకు ఒక అవసరం ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లెటర్ తీసుకొని మీ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడం అయితే ఉంటుంది. ఇది మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. కుదిరితే మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.